Hello everyone, welcome back to Biology Adventures with Navya and Tanish. So what we are learning? We are learning about different kingdoms. కదా మొత్తం అన్ని ఆర్గానిజమ్స్ ని ఎలాగ పెద్ద పెద్ద గ్రూపులుగా డివైడ్ చేశారు. అందులో పెద్ద గ్రూపే కింగ్డమ్. సో ఆర్హెచ్ విటేకర్ గారు 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్ చేశారు. సో అందులో 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో ఫస్ట్ వన్ మొనీరా గురించి తెలుసుకున్నాం. మొనీరాలో ఏముంది, మొత్తం అంతా ఆల్మోస్ట్ ఎవరిని పెట్టారు, ప్రోకారియోట్స్ ని పెట్టారు. ఓకేనా, అన్ని బ్యాక్టీరియాని తీసుకొచ్చి మొనీరా గ్రూప్ లో పెట్టేశారు. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ మొనీరాలో హెటరోట్రోఫిక్ బ్యాక్టీరియా. ఓకేనా, సో ఇందులో ఇది ఇంపార్టెంట్ అండి ఫర్ యువర్ నీట్ ఎగ్జామ్, మ్యాచింగ్ లో అడగచ్చు. ఓకేనా, సో జాగ్రత్తగా ఫస్ట్ మనకు తెలుసు ఆల్రెడీ లాక్టోబాసిల్లస్ దేనికి, కర్డ్ ఫార్మేషన్ కి. రైజోబియం ఇది కూడా మనం చాలా ప్లాంట్స్ చదువుకున్నప్పుడు నేర్చుకుంటాం, లెగ్యూమినస్ ప్లాంట్స్ లో ఉంటుంది. ఓకేనా, లైక్ బీన్స్ లో, పీ వీటిల్లో ఉంటుంది అనమాట. ఓకేనా, దేనికి, నైట్రోజన్ ఫిక్సేషన్ కి. అంటే ఏంటో తెలుసు కదా, అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ని ఈ బ్యాక్టీరియా తీసుకుని చక్కగా నైట్రేట్ గా కన్వర్ట్ చేసి ప్లాంట్స్ కి ఇస్తుంది అనమాట. ఓకేనా, ఇది సింబయాటిక్ రిలేషన్షిప్ లో ఉంటుంది. ఓకేనా, సో రైజోబియం అలా నైట్రోజన్ ని ప్లాంట్స్ కి ఇచ్చి ప్లాంట్స్ నుంచి ఇది ఫుడ్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా, అలాగా బోత్. సో రైజోబియం అనగానే నైట్రోజన్ ఫిక్సేషన్. విబ్రియో కలరే, ఇట్ కాస్ కలరా, పేర్లోనే ఉంటుంది. సో మనకి ఈజీగా మనం మ్యాచ్ చేయొచ్చు అనమాట. సాల్మోనెల్లా టైఫాయిడ్, ఇట్ కాజెస్ టైఫాయిడ్. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్, ఇట్ కాజెస్ ట్యూబర్క్యులోసిస్. క్లాస్ట్రీడియం టెటానం, it causes tetanus. This is important for the matching. ఓకేనా, ఇంకా మొనీరాలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యూ బ్యాక్టీరియా అన్నాను కదా, ట్రూ బ్యాక్టీరియా. దానికి ఒక ఎగ్జాంపుల్ సైనోబాక్టీరియా. ఓకేనా, అదొక బ్లూ గ్రీన్ ఆల్గే. ఓకే, ఏంటంటే అది నెక్స్ట్ వచ్చి సైనోబాక్టీరియా. ఓకేనా, సో దీన్ని యాక్చువల్లీ బ్లూ గ్రీన్ ఆల్గే అంటారు. ఇది నాట్ ఏ ట్రూ ఆల్గే కాదు, ఆల్గే లాగా ఇది ట్రూ ఆల్గే కాదు, ఇది జస్ట్ అ బ్యాక్టీరియం. ఓకేనా, సో ఇది కూడా ఫోటోసింథసిస్ ఆటోట్రోపిక్ ద్వారా హెల్ప్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ ఏంటంటే నాస్టక్, ఇది ఒకటే ఇంపార్టెంట్. నాస్టెక్, అనాబీనా, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ దట్ బ్లూ గ్రీన్ ఆల్గే. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇట్లో స్పెషల్ సెల్స్ ఉంటాయి, హెట్రోసిస్ సెల్స్, అది ఇంపార్టెంట్ అంతే. ఓకేనా, సో దీస్ ఆర్ ద లైక్ ఉంటాయి అనమాట. బీజ్ ఇది ఒకటే మనకి ఇంపార్టెంట్. ఇంకొకటి నీట్ కి ఇంపార్టెంట్ అంటే ఫైనల్ గా మైకోప్లాస్మా. సో ఈ మైకోప్లాస్మా అనేవి చాలా స్మాలెస్ట్ ఆర్గానిజమ్స్ ఇన్ ద మొనీరా గ్రూప్. అన్ని బ్యాక్టీరియాలు చాలా స్మాల్ గా ఉంటాయి. ఇట్ షోస్ ప్లియోమార్ఫిక్ షేప్, అది ఇక్కడ ప్లియోమార్ఫిక్ షేప్ అంటే నో డిఫినెంట్ షేప్. ఓకేనా, ఎందుకంటే మనకి ఇందాక మనం బ్యాక్టీరియా సెల్లో మనం సెల్ వాల్ గురించి చెప్పుకున్నాం కదా, అది దేనికి హెల్ప్ అవుతుంది, ఒక షేప్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది, ఒక రిజిడిటీ ఇవ్వడానికి అని చెప్పుకున్నాం కదా. సో ఈ మైకోప్లాస్మాలో అది ఇంపార్టెంట్ అండి, సెల్ వాల్ అనేది ఉండదు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. అండ్ ప్లియోమార్ఫిక్ అంటే నో షేప్, సెల్ వాల్ లేదు కదా, సో నో సెల్ వాల్, నో. అండ్ వెరీ చాలా చాలా స్మాలెస్ట్ అన్నమాట ఆర్గానిజమ్స్ మైకోప్లాస్మా. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ బ్రీఫ్ అబౌట్ కింగ్డమ్ మొనీరా. యా, థ్యాంక్ యూ. గ్రూప్స్కి వెళ్ళిపోదాం, ఇదే మెయిన్ అన్నమాట. సో ఈ కింగ్డమ్ మొనీరాలో మేజర్ గ్రూప్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే ఫస్ట్ ఆర్కీబ్యాక్టీరియా. అర్థం కావట్లేదు, మనకి రైటింగ్ ప్రాబ్లం. బుక్ లో చాలా అందంగా రాస్తాను కానీ బోర్డు మీద అసలు సరిగ్గా రావట్లేదు. ఆర్కీబ్యాక్టీరియా. ఇంకొకటి యూ బ్యాక్టీరియా. యూ బ్యాక్టీరియా అనేది ఇదే అసలైన నిజమైన బ్యాక్టీరియా. అండ్ మైకోప్లాస్మా. ఇలాగా మొనీరా అనేది 3 మేజర్ గ్రూప్స్ గా డివైడ్ అయింది. సో ఆర్కీ బ్యాక్టీరియా ఇది మన ఫస్ట్ బ్యాక్టీరియా అనమాట.
ఆల్మోస్ట్ ఎసిడోఫిల్స్ అంటే చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో లివ్ చేస్తాయి అనమాట. హై టెంపరేచర్ లోను, బాగా హై యాసిడ్ లేదా సాల్ట్, ఓకేనా, అటువంటి కండిషన్స్ లో కానీ ఇలాగా మోస్ట్లీ ఆ టైప్ లో అవి లివ్ చేస్తూ ఉంటాయి అనమాట. ఎసిడోఫిల్స్ కన్నా మనకి హాలోఫిల్స్ అంటాం, ఓకేనా. హాలోఫిల్స్ ఫస్ట్, తర్వాత ధర్మో ఎసిడోఫిల్స్, థర్మోఎసిడోఫిల్స్ అండ్ మిథానోజెనిసిస్. ఇవన్నీ అంత అసలే బట్ తెలుసుకోవడం మంచిది, ఓకేనా. సో హాలోఫిల్స్ అంటే హాలో అనగానే హై సాల్ట్ అనమాట. హై సాల్ట్ కండిషన్స్ లో ఇవి లివ్ చేస్తాయి. ధర్మో అనగానే ఏంటి మనకి టెంపరేచర్, ఎసిడో అంటే ఎసిడిక్, అందులోనే ఉంటుంది, ఓకేనా. సో హై టెంపరేచర్ హై ఎసిడిక్ కండిషన్స్ లో మాత్రమే ఈ థర్మోఎసిడోఫిల్స్ అనే బ్యాక్టీరియాస్ లివ్ చేస్తుంటాయి. మిథానోజెనిసిస్ ఇది ఇంపార్టెంట్. మీథేన్ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంది, బయోగ్యాస్ లో హెల్ప్ అవుతుంది, ఓకేనా, ఈ మిథానోజెనిసిస్. ఇంకా మోస్ట్ గా ఎక్కడ లివ్ చేస్తాయంటే రుమినెంట్స్ యొక్క డైజెస్టివ్ ట్రాక్ లో లివ్ చేస్తాయి. ఏంటి రుమినెంట్స్ అంటారా? రుమినెంట్స్ అంటే ఏంటంటే కౌస్, బఫెలోస్ అదే ఫుడ్ ని ఫస్ట్ తినేసేసి తర్వాత మెల్లగా తిరిగి నోట్లోకి తెచ్చుకుని నములుతూ ఉంటాయి కదా, అది గుర్తొచ్చినప్పుడు అప్పుడు డైజెస్ట్ చేసుకుంటాయి. తెలుసు కదా ఈ కాన్సెప్ట్. సో అటువంటి వాటిని రుమినెంట్స్ అంటాము. ఫస్ట్ యాసిడ్ గట్టికి మింగేసి తర్వాత మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని దాన్ని నవ్వులుతూ ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో అందులో వాళ్ళకి రూమెన్ అనే చాంబర్ లో ఈ మిథానోజన్స్ ఉంటాయి అనమాట. సో ఆ యొక్క రుమినెంట్స్ డైజెస్టివ్ ట్రాక్ లో మిథానోజన్స్ ఉంటాయి, హెల్ప్ఫుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ మీథేన్ గ్యాస్, ఓకేనా. అన్ని బ్యాక్టీరియాని తీసుకొచ్చి మొనిరా గ్రూప్ లో పెట్టేశారు. నెక్స్ట్ వచ్చి కింగ్డమ్ ప్రొటిస్టా, రైట్. ప్రొటిస్టా అంటే ఇందులో ఏం పెట్టారంటే అటు బ్యాక్టీరియా అని చెప్పలేము, ఇటు ఒక ప్లాంట్ అని చెప్పలేము అనమాట. అలా ఉంటాయి ఇవి, ఓకేనా. ఇవి చాలా స్మాల్ ఆర్గానిజమ్స్ అనమాట, బట్ యూకారియోట్స్, ఓకే. సో దీస్ ఆర్ యూకారియోట్స్ అండ్ యూనిసెల్యులర్, ఓకే. ఇందులో ఏం పెట్టారు, ఉన్నవన్నీ కూడా యూకారియోట్స్ అండ్ యూనిసెల్యులరే పెట్టారు. సో ఇది బ్యాక్టీరియా అంత స్మాల్ గా ఉండవు, కానీ ఇట్స్ లైక్ నాట్ ఏ ప్లాంట్ నాట్ బ్యాక్టీరియా, అలా ఉంటాయి అనమాట. సో ఇందులో చాలా రకాలు ఉన్నాయి. అందులో మీకు నీటికి ఇంపార్టెంట్ ఏంటంటే డయాటమ్స్. ఈ డయాటమ్స్ అనేవి సంథింగ్ లైక్ ఫైటోప్లాంక్టాన్, అంటే ప్లాంట్ లైక్ ఆర్గానిజమ్స్ అనమాట, ఓకేనా. ఇవి ఆల్మోస్ట్ ఏంటంటే ప్లాంట్ లైక్ ఆర్గానిజమ్స్. సో ఈ నీకు ఇంపార్టెంట్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ప్రొటిస్టా, అవన్నీ కూడా అక్వాటిక్, ఓకేనా. అక్వాటిక్ లోనే అక్వాటిక్ ఆర్గానిజమ్స్ అంటే ఫ్యూ యూ కెన్ సీ ఇన్ ఎ మెరైన్ లో ఉంటాయి, కొన్ని ఫ్రెష్ వాటర్ లో ఉంటాయి, కొన్ని బోత్ అక్వాటిక్ లో ఉంటాయి, ఓకేనా. సో ఇది పాయింట్స్. డయాటమ్స్ అనగానే మీరు విన్నారా, డయాటమస్ ఎర్త్. ఏమవుతుందంటే ఇవి ఫుడ్ చైన్ లో కూడా చాలా ఇంపార్టెంట్, ఓకే. దే ఆర్ ఎకలాజికల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది డయాటమ్స్ ఎలా ఉండేది, చిన్న ప్లాంట్ లైక్ ఆర్గానిజమ్స్, ఓకేనా. సో ఇవి ఆటోట్రోప్స్. యాక్చువల్లీ ప్రొటిస్టాలో ఉన్నవన్నీ ఆటో ఉంటుంది, హిటరో ఉంటుంది. ఓన్ గా ప్రొడ్యూస్ చేసుకుంటే కొన్ని ఫ్యూ డిపెండ్ ఆన్ అదర్స్ ఆల్సో, ఓకేనా. సో ఈ డయాటమ్స్ ఏం చేస్తాయంటే సేమ్ ప్లాంట్ లైక్ ఆర్గానిజమ్స్ కదా, సో సన్ నుంచి అవి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. ఈ ఫైటో ప్లాంక్ మీద ఎవరు డిపెండ్ అవుతారు తెలుసా, జూ ప్లాంక్టాన్, అంటే చిన్న చిన్న యానిమల్ లైక్ ఆర్గానిజమ్స్ అనేవి వీటిని తింటాయి అన్నమాట, ఓకేనా. అండ్ వీటిని ఎవరు తింటాయి, చిన్న చిన్న ఆర్గానిజమ్స్ ని స్మాల్ ఫిష్ తింటుంది, and a small fish ni big fish. So that's why it is their food chain and primary producers, okay, like plants and ecologically important.
సో దిస్ ఇస్ అబౌట్ డయాటమ్స్. ఇంకొక పాయింట్ ఏంటంటే డయాటమస్ ఎర్త్. సో దీని యొక్క సెల్ వాల్, ఓకేనా, మనకి సెల్ అనగానే ఇవన్నీ ఆల్మోస్ట్ యూనిసెల్యులర్ అన్నారు కదా. సో సెల్ అనగానే ఏముంటుంది, మనకి సెల్ వాల్ ఉంటుంది. బ్యాక్టీరియా సెల్ చూసాం కదా, ఫస్ట్ ఏముంటుంది, సెల్ వాల్. బ్యాక్టీరియాకైతే స్పెషల్ గ్లైకోకాలిక్స్ ఉంటుంది. ఓకే, మిగతా అన్నిటికీ కూడా ఫస్ట్ సెల్ వాల్ ఉంటుంది, తర్వాత సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఆ సెల్ వాల్ వచ్చి ఇక్కడ సెల్ వాల్ వచ్చి మేడప్ ఆఫ్ సిలికా. ఓకే, సో ఈ డయాటమ్స్ ఆఫ్టర్ డెత్ ఏమవుతుందంటే అది కాస్త మొత్తం అంతా అలా డిపాజిట్ అయిపోతుంది. ఓకే, అదే డయాటమస్ ఎర్త్ అంటారు. సో దాన్ని మనకి ఈ గ్లాసెస్ ని ఓకే పాలిష్ చేయడానికి, క్వార్ట్జ్ పాలిష్ చేయడానికి ఈ వీటిల్లో యూజ్ చేస్తారు. ఓకేనా, సో అది ఇంపార్టెంట్ అబౌట్ ద డయాటమ్స్. క్లియర్? So mostly these are ecologically important because they are like primary producers, and the cell wall is made up of silica. Okay now, and after death it forms some diatomous earth. So that is used for polishing the water, glass, quartz and all. So that is important for this. Okay, ఇంకొకటి వచ్చి డైనోఫ్లాజెల్లెట్స్. ఇంకొక ఎగ్జాంపుల్ అండర్ ఓకేనా, ఇంపార్టెంట్ ఫర్ నీడ్ డైనోఫ్లాజెల్లెట్స్. రెడ్ సీ అని విన్నారా ఎప్పుడన్నా కదా? ఇది ఒక రకమైన ఆల్గల్ గ్రూప్ అన్నమాట. చిన్న చిన్న చాలా రకాల పిగ్మెంట్స్ ఉంటాయి, రకరకాల పిగ్మెంట్స్ ఉంటాయి. సో ఇవి ఎక్కువగా ప్రొడ్యూస్ అయితే కొన్ని కండిషన్స్ లో ఆల్గల్ బ్లూమ్స్ అనేవి ఎక్కువ అయిపోతే మొత్తం ఆ వాటర్ అంతా కూడా రెడ్ కలర్ లో అయిపోతుంది. క్లియర్? ఇది వచ్చి మోస్ట్లీ మెరైన్. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇది మెరైన్. ఇందాక ఆటమ్స్ వచ్చి అక్వాటిక్ అని చెప్పాం కదా, ఇది మెరైన్ లో ఉంటాయి అనమాట. మెరైన్ సీలో ఎక్కువ ఉంటుంది. రెడ్ సీ అని విన్నారా? అది దానికి కారణం ఇదే అనమాట. ఈ డైనోఫ్లాజెల్లెట్స్ అనేవి చిన్న చిన్న ప్లాంట్ లైక్ ఆర్గానిజమ్స్. ఓకే, అవి ఒక్కసారిగా ఎక్కువ అయిపోతే ఏమవుతుందంటే మొత్తం అంతా రెడ్ సీ లాగా కనిపిస్తుంది. అదే రెడ్ టైడ్ అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఇది వచ్చి రెడ్ టైడ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, రెడ్ టైడ్ అనేది బికాస్ ఆఫ్ దిస్ డైనోఫ్లాజెల్లెట్ ఆల్గల్ బ్లూమ్స్. ఓకేనా, అవి చాలా హార్మ్ఫుల్ టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి. ఇట్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ ద అక్వాటిక్ ఆర్గానిజమ్స్. క్లియర్? సో ఇది. ఇంకొకటి యూగ్లినాయిడ్స్. దీని గురించి మనం చాలా ఆల్రెడీ నేర్చుకున్నాం స్టార్టింగ్ లో. ఓకేనా, బయాలజీలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే యూగ్లినాయిడ్స్ అని చెప్పాను. యూగ్లినాయిడ్స్ ఎలా ఉంటుంది, సంథింగ్ లైక్ అది ఇలా ఉంటుంది అంతే. ఓకేనా, ప్లాంట్ లాగా క్లోరోప్లాస్ట్ ఉంటుంది. ఏముంటుంది ఇందులో? ప్లాంట్ లాగా క్లోరోప్లాస్ట్ ఉంటుంది. సో ఏం చేస్తుంది, చక్కగా ప్లాంట్స్ లాగా ఓన్గా ఫోటోసింథసిస్ జరిగి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే యానిమల్స్ లాగా ఇది తోకుండి ఇట్ విల్ షో మూమెంట్, చక్కగా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో చిన్న చిన్న ఆర్గానిక్ మ్యాటర్ అది ఉంటే దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, తింటుంది అనమాట. సో అదే కదా చెప్పాం కదా స్టార్టింగ్, ప్లాంట్ ఫీచర్స్ ఉన్నాయి, యానిమల్ ఫీచర్స్ ఉన్నాయి. అప్పుడు నువ్వు తీసుకెళ్ళి ప్లాంట్ గ్రూప్ లో పెడతావా, యానిమల్ గ్రూప్ లో పెడతావా కదా? అందుకనే దీన్ని తీసుకొచ్చి మనకి ప్రొటిస్టాలో పెట్టేశారు. ఇన్ని స్పెషల్ గా ఉన్నాయి కదా, బ్యాక్టీరియా ఫీచర్స్ ఉన్నాయి, ప్లాంట్ ఫీచర్స్ ఉన్నాయి, యానిమల్ ఫీచర్స్ ఉన్నాయి. కాబట్టి అన్నిటిని తీసుకొచ్చి కింగ్డమ్ ప్రొటిస్టా అనే పెద్ద గ్రూప్ లో పెట్టేశారు. ఓకేనా, సో దీని గురించి మెయిన్ ఇది. సో బోత్ ఇట్ హ్యాస్ ప్లాంట్ అండ్ యానిమల్ ఫీచర్స్. క్లోరోప్లాస్ట్ ఉంటుంది అండ్ ఫ్లాజెల్లం అనే టైల్ ఉండి మూమెంట్ చూపిస్తాయి. ఓకేనా, ఇది ఒకటి. అండ్ ఫైనల్ గా స్లైమ్ మాల్స్. ఈ స్లైమ్ మాల్స్ అనేది ఉంది కదా, ఇది వచ్చి ఇందులో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ అది ఒక వెజిటేటివ్ ఫేస్ లో ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ వెజిటేటివ్ ఫేస్ లో ఉంటుంది. అందులో ఆ ఫేస్ ని ప్లాస్మోడియం అంటాం. ప్రోటోజోవా ప్లాస్మోడియం కాదు, అది వేరు ఇది వేరు. ఓకేనా, సో ఆ ప్లాస్మోడియం అనేది ఏంటంటే వెజిటేటివ్ ఫేస్ అంటే అక్కడ బాగా గ్రోత్ అనేది జరుగుతుంది, బాగా న్యూట్రిషన్ అది తీసుకుంటుంది అనమాట. ఓకేనా, అలా తీసుకుని ఇవి స్లైమ్ మోల్స్ వచ్చి సాప్రోట్రోఫిక్. వాట్ ఈస్ సాప్రోట్రోఫిక్?
లివ్స్ ఆన్ డెడ్ ప్లాంట్స్ కదా, డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్. సో అలాగే డెడ్ లీవ్స్ మీద అది క్రీప్ అవుతూ ఉంటుంది, పాకుతూ ఉంటుంది. ఓకే, ప్లాస్మోడియం స్టేజ్లో, వెజిటేటివ్ ఫేజ్లో సడన్ గా దానికి అన్ఫేవరబుల్ కండిషన్స్ వచ్చేసాయి. అంటే దానికి సరిగ్గా ఫుడ్ దొరకకో సంథింగ్ ఏదో వచ్చినప్పుడు అది ఏమవుతుందంటే దానిలో ఉన్న సైటోప్లాజం ఇంక్రీజ్ అయిపోయి సెల్స్ అన్ని న్యూక్లియర్ డివిజన్ జరిగి ఏం బాగా ఫామ్ అవుతుందంటే స్పోర్ ఫార్మేషన్. స్పోర్ అంటే మన మష్రూమ్స్ ఉంటాయి కదా, ఇట్లా మష్రూమ్స్ అలాగా అది కన్వర్ట్ అవుతుంది అనమాట డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్స్. అలా కన్వర్ట్ అయినప్పుడు దీనికి ఒక చక్కగా థిక్ వాల్ డెవలప్ చేసుకుంటుంది, అది రెసిస్టెంట్ టు ఆల్ కండిషన్స్. లోపలంతా కూడా వాటికి కావాల్సిన ఫుడ్ అది ఉంటుంది. ఇదే మన స్లైమ్ మోల్స్ గురించి ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, సో దీస్ అండ్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ నీట్ అండ్ అండర్ కింగ్డమ్ ప్రొటిస్టా. ఓకే, ఎగ్జాంపుల్స్ అనమాట. ఇంకోటి ఏంటిది, డయాటమ్స్. సో డయాటమ్స్, డైనోఫ్లాజెల్లేట్స్, యూగ్లినాయిడ్స్, స్లైమ్ మోల్స్, ఇంకా నెక్స్ట్ ప్రోటోజోన్స్ అన్నీ ఉన్నాయి. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ క్లియర్ అండర్ కింగ్డమ్ ప్రొటిస్టా. థ్యాంక్ యూ.